నాగశ్విన్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా 'రెబెల్ స్టార్' ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన మూవీ 'కల్కి 2898 AD'. సో, ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. గ్రాండ్ విజువల్స్, మైథాలజీ, భారీతనంతో ఈ మైథో సైన్స్ ఫిక్షన్ మూవీ అయితే ప్రేక్షకుల ముందుకొచ్చి మెప్పించింది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ చివరిలో ట్విస్ట్ ఆకట్టుకున్నాయి. దీంతో 'కల్కి 2' అయితే అంచనాలు హైప్ భారీగా ఉన్నాయి. అయితే ప్రభాస్ లైనప్‌లో చాలా మూవీస్ ఉండటంతో 'కల్కి 2' ఎప్పుడనే సందేహం అందరికి ఉంది. సో, ఈ డౌట్‌ని క్లారిటీ చేయడానికి డైరెక్టర్ నాగశ్విన్ అయితే తాజాగా ఒక అప్డేట్ ఇచ్చారు. ఆ అప్డేట్ ఏంటో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. 'కల్కి 2' మూవీకి సంబంధించిన స్టోరీ పనులు పూర్తయినట్టయితే డైరెక్టర్ నాగశ్విన్ అయితే వెల్లడించారు. స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక ప్రభాస్ సిద్ధమైనప్పుడు షూటింగ్ మొదలు పెట్టేస్తామని అయితే అన్నారు. 2026 చివరి నాటికి 'కల్కి' మూవీని రిలీజ్ చేసేందుకైతే ప్లాన్ చేసుకున్నట్టు నాగశ్విన్ వెల్లడించారు. ప్రభాస్ డేట్స్ దొరకడంపై ఇది ఆధారపడి ఉందన్నట్టు మాట్లాడారు. సో, అండ్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్‌లో 'ది రాజాసాబ్' మూవీ చేస్తున్నారు. అండ్ అను రాఘవపూడి డైరెక్షన్‌లో ఓ పీరియాడిక్ యాక్షన్ మూవీలో అయితే హీరోగా 'రెబెల్ స్టార్' అయితే యాడ్ చేస్తున్నారు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో అయితే 'స్పిరిట్' మూవీ వస్తుంది. సో, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో 'సలార్ 2' కూడా లైనప్‌లో అయితే ఉంది. మరి 'కల్కి 2' సినిమాకి ప్రభాస్ ఎప్పుడు డేట్స్ కేటాయిస్తారనేది ఒక ఇంట్రెస్టింగ్ అయితే మారింది. ఇక 'సలార్ 2' కంటే ముందే 'కల్కి 2' రిలీజ్ చేయవచ్చని అయితే అంచనాలు ఉన్నాయి. మొత్తంగా వరుస మూవీతో ప్రభాస్ అయితే ప్రస్తుతం ఫుల్ బిజీగా అయితే ఉన్నారు. సో, 'కల్కి 2897' మూవీకి బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనె కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ అయితే చేశారు. ఇంకా 'కల్కి 2' మూవీ కోసం ఆమె డేట్స్ కూడా కీలకంగా మారాయి. గత ఏడాది సెప్టెంబర్ నెలలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చారు దీపిక. దీంతో సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నారు. కూతురిని చూసుకునేందుకైతే ఎక్కువ రోజులు సినిమాల నుంచి బ్రేక్ కావాలని అయితే ఆమె కోరుకుంటున్నారు. సో, దీంతో 'కల్కి 2' మూవీకి దీపిక డేట్స్ ఎప్పుడు కేటాయిస్తారనేదే ఒక ముఖ్యంగా ఉంది. సో, ఇక 'కల్కి 2898 AD' మూవీలో ప్రభాస్, దీపికతో పాటు లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇక మెయిన్ క్యారెక్టర్స్ అయితే పోషించారు. దిశా పటాని, శాశ్వత చటర్జీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి ఇక శోభన కీ రోల్స్ అయితే చేశారు. మహాభారతం ఆధారంగా సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ మూవీని అయితే తెరకెక్కించారు నాగశ్విన్. ఈ సినిమా సుమారు 1,200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అయితే దక్కించుకొని సూపర్ హిట్ టాక్ అయితే అందుకుంది. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ ఈ మూవీని అయితే నిర్మించారు. ఇక సంతోష్ నారాయణ ఈ మూవీకి సంగీతం అందించారు. ఇంకా 'కల్కి 2898' ఈ సినిమా క్లైమాక్స్ కర్ణుడి పాత్ర రివీల్ చేసిన కొన్ని ట్విస్టులు అయితే బాగున్నాయి. దీంతో 'కల్కి 2' అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే పెరిగిపోయింది. సో, ఇది నాగ్ అశ్విన్ ఇచ్చిన అప్డేట్ అయితే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.